నమస్యే పరమార్థభూత ఏ వై విమానే నివసంత్యమూర్తా యజంతి యానస్తమలైర్మనోభిః యోగీశ్వరా క్లేశ విముక్తి హేతుం. యోగీశ్వరులు కూడా పితృదేవతలను ఆరాధిస్తారట. దీని విషయంలో ఒక చిన్న విశేషం చెప్తాను. ముక్తానంద అనే ఒక యోగి, ఆ యోగి అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్లు చేసి ధ్యాన విధానంలో తన సూక్ష్మదేహంతో ఇతర లోకాల్లో సంచరించగలిగేటువంటి స్థితిని సంపాదించాడు. ఇటీవల కాలం అతను బ్రిటన్లో తన యోగ విద్యను నేర్పి అందరినూ ప్రభావితం చేశాడు. ఆయన చిచ్చక్తి విలాసం అనే పుస్తకం రచించారు. చిచ్చక్తి మనలో ఎలా పనిచేస్తుంది, దాన్ని తెలుసుకునే విధానంలో యోగ ఎలా ఉపకరిస్తుందని. దానిని ఒక బ్రిటిష్ వనిత చక్కగా అనువాదం చేసింది ఆంగ్ల భాషలో కూడా. వాళ్ళు దీన్ని వ్యాప్తి చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ గ్రంథం చూడడం జరిగింది. అందులో ఒక రహస్యం చెప్తాడు అతను. నేను సూక్ష్మ ప్రపంచంలో ప్రయాణం మొదలుపెట్టి అనేక స్తరములు అంటే లెవెల్స్ దాట వెళుతూ ఉంటే నాకు ఒక చోట పితృలోకం కనబడింది. అక్కడ నేను చూసిన రహస్యములు చెప్తున్నాను. మన పురాణముల్లో చెప్పబడినట్లుగా మీరు విడిచిపెట్టే తర్పణల కోసం ఎదురు చూస్తున్న పితరులు ఎందరో ఉన్నారు, కనుక అవి మానవద్దు అని అతను వాక్యం కూడా రాశాడు.